పాపం పుణ్యం. పాపం వల్లనే రోగం, పుణ్యం వల్లనే భోగం. నలుగురితో నారాయణ, కులంతో గోవిందం. ఆ నలుగురు ఎవరు? 1 భూమి నీరు, 2 చెట్టు, 3 జంతువు, 4 మానవుడు. ఈ నలుగురితో స్నేహంగా ఉండటమే నారాయణ తత్వం. ఈ నలుగురితో స్నేహంగా లేని వారి పట్ల కూడా సబ్కో సమ్మతి దే భగవాన్ అని భగవంతుణ్ణి వేడుకోవడమే కులంతో గోవిందం అన్న మాటకు అర్థం. గమనిస్తే ముఖ్యంగా 4 పాపాలు, 4 పుణ్యాలు. 4 పాపాలు ఏమిటంటే, 1 జీవహింస, ప్రాణివధ. జీవహింస చేయడం, మాంసాహారం తినడం. జీవహింస మహాపాపం. మన పాపాలే మన రోగాలు. మాంసాహారం పాపాహారం. 2 మానవుడి నుండి అధర్మంగా మోసంతో డబ్బు సంపాదించడం. 3 చెట్లను నరకడం. 4 భూమిని నీటిని అపరిశుభ్రం చేయడం, అంటే ప్లాస్టిక్ జీవనం, వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం. 4 పుణ్యాలు ఏమిటంటే, 1 శుద్ధ సాత్విక శాకాహారం తినడం. 2 మానవుడితో స్నేహంగా కపటం లేకుండా జీవించడం. 3 మొక్కలు నాటడం, వృక్షాలను సంరక్షించడం. హరితాహారం, భూసారం, ఆహారం కలకాలం. 4 భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం, అంటే ప్లాస్టిక్ రహిత జీవనం, సేంద్రియ వ్యవసాయం. భూగ్రహ పాఠశాల సత్యం, అహింసా సిద్ధాంతం ఏమిటంటే, శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. ఏనుగు తలను తన తలగా ఐక్యం చేసుకున్న ఏకత్వ శక్తి సంపన్నుడు వినాయకుడు. కనుక మట్టి వినాయకుడిని పూజిద్దాం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచుదాం, విఘ్నాలన్నీ తొలగించుకుందాం, ఏకత్వం, ట్రూత్ ఆఫ్ వన్నెస్ సాధిద్దాం. సో be a vegetarian, do meditation, that is the solution for all. It is all about being human, dream of a better place. That is Global Spiritual Mahotsav at the rate of Intergalactic Federation. Nature is always right. Meditation means be with your breath, be healthy, be happy. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎట్ ద రేట్ ఆఫ్ శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం, యోగం. కాబట్టి జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఏ లాట్. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.